ఇస్రో సరికొత్త రికార్డుకు రెడీ అయింది. ఇప్పటిదాకా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే రాకెట్ ప్రయోగాలు చూసాం. కానీ ఇప్పుడు అమెరికా టైప్ లో మన దేశంలో కూడా ప్రైవేట్ కంపెనీలకు ఇస్రో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగానే దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ లాంచ్ కు కౌంట్ డౌన్ మొదలైంది. స్కై రూట్ అనే ప్రైవేట్ స్టార్టప్ కంపెనీ సొంతంగా తయారు చేసిన విక్రమ్-1 రాకెట్ రేపు నింగిలోకి దూసుకువెళ్లనుంది. శ్రీహరికోటలోని షార్ స్పేస్ సెంటర్ నుంచి జరిగే ఈ ప్రయోగం డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. సైకిల్ మీద రాకెట్ భాగాలను మోసుకు వెళ్లిన రోజు నుంచి ఈ రోజు చంద్రుడిపైకి చంద్రయాన్, సూర్యుడి చెందకు ఆదిత్య, అంగారకుడిపైకి మంగళయాన్ పంపే స్థాయికి ఇస్రో ఎదిగింది. ఒకే రాకెట్ ద్వారా 100కు పైగా ఉపగ్రహాలను కక్షలో ప్రవేశపెట్టి ప్రపంచ దేశాలు ముక్కున వేలేసుకునేలా రికార్డులు సృష్టించింది. ఇప్పటిదాకా మన ప్రభుత్వ నిధులతోనే ఈ ప్రయోగాలన్నీ జరిగాయి. కానీ ఇప్పుడు ఇస్రో సరికొత్త దారి ఎంచుకుంది. ప్రైవేట్ కంపెనీలు కూడా అంతరిక్షంలోకి రాకెట్లు పంపేలా ప్రోత్సహిస్తోంది. సో ఇస్రో ఇచ్చిన అవకాశాన్ని వాడుకుంటూ స్కై రూట్ అనే ప్రైవేట్ స్పేస్ కంపెనీ తమ సొంత ఖర్చులతో రాకెట్ ప్రయోగానికి ముందుకొచ్చింది. సరికొత్త టెక్నాలజీతో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి విక్రమ్-1 అనే రాకెట్ ను తయారు చేసింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్ వేదికగా రేపు ఉదయం 11:30 విక్రమ్-1 రాకెట్ నింగిలోకి ఎగరనుంది. ఇప్పటికే మొదటి లాంచ్ ప్యాడ్ దగ్గర రాకెట్ కనెక్షన్ల పనులన్నీ పూర్తయ్యాయి. అయితే ఈ విక్రమ్-1 రాకెట్ ప్రత్యేకతలేంటో ఇప్పుడు చూద్దాం. 7 అంతస్తుల ఎత్తుగల భారీ రాకెట్ ఇది. పూర్తిగా కార్బన్ ఫైబర్ బాడీతో తయారైంది. అత్యాధునిక 3D ప్రింటెడ్ ఇంజన్లను వాడారు. ఇక స్కై రూట్ సంస్థ స్వయంగా డిజైన్ చేసింది దీన్ని. 350 కిలోల బరువు మోసుకు వెళ్లే సామర్థ్యం ఉంది. లో ఎర్త్ ఆర్బిట్ కక్షలోకి ఉపగ్రహాల్ని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. తొలి ప్రయోగం 450 కిలోమీటర్ల లక్ష్యం. అతి తక్కువ ఖర్చుతో కూడిన ప్రయోగం ఇది. చాలా వేగంగా ఉపగ్రహాలను పంపే వీలుంటుంది. ఇక ప్రైవేట్ అంతరిక్ష ప్రయోగాల్లో ఇది సరికొత్త విప్లవం. ఇక ప్రైవేట్ ప్రయోగం సక్సెస్ అయితే అంతర్జాతీయ ప్రైవేట్ సంస్థలు సైతం తమ శాటిలైట్లను లాంచ్ చేయడానికి భారత్ వైపు మొగ్గు చూపే అవకాశం మెండుగా ఉంది. అత్యంత చౌకగా ఉపగ్రహాలను రోదస్లోకి పంపే సదుపాయం ఉండడంతో ప్రపంచ అంతరిక్ష వ్యాపారంలో భారత్కు కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం లభిస్తుంది. తక్కువ సమయంలో తక్కువ బరువుతో అత్యంత సమర్థవంతంగా రాకెట్లను తయారు చేయొచ్చని ఈ ప్రయోగం నిరూపించనుంది. ఏదేవైనా ప్రైవేట్ రంగానికి ద్వారాలు తెరుస్తూ ఇస్రో వేసిన ఈ సరికొత్త అడుగు భారత అంతరిక్ష పరిశోధనా రంగంలో సరికొత్త శకానికి నాంది పలకబోతోంది.